హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ ఓపెన్ చేసి నెల రోజులైంది. మాకు ఎంతో సపోర్ట్ చేసి ఎంతో లైక్లు వేసి మమ్మల్ని ఆదరించిన ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారము. కాబట్టి మీకోసము నేను ఈరోజు ఒక మంచి స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నా. తీసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మా వీడియోలు ఇలాగనే సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఆదరించేలా చేయండి. మీకోసమే ఈరోజు స్పెషల్గా నేను చేస్తున్నా ఒక ఐటమ్స్. ఏమిటంటే బెల్లం పరమాణం. స్వచ్ఛమైన తెలుగులో బెల్లం పరమాణమయ్యా మనం చేసేది. ఈ స్వీటు మీకోసము ఈరోజు నేను అందిస్తున్నా. దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను చేసి మీకు ఇస్తా. నేను వీడియో ద్వారా మీకు అందిస్తాం. మీరు వీడియోలో చూసి తాగండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? దానికి మనం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం అనేది ఒకసారి నేను చెప్తున్నా. ముందు బెల్లం పరమాణానికి ఒక హాఫ్ కిలో బెల్లం, ఓ పావు లీటరు మిల్క్, బర్రె పాలు, బర్రె మిల్క్, గేదె మిల్క్, అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 5-6 ముక్కలు, అలాగే ఒక 100 గ్రాములు సేమియాలు, ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం, అలాగే ఒక 50 గ్రాములు శనగబ్యాళ్ళు, అలాగే ఒక 30 గ్రాములు జీడిపప్పు, ఒక 10 గ్రాములు కిస్మిస్, 4 ఇలాచి యాలుకలు. ఇవి మన పరమాణానికి సంబంధించిన ఐటమ్స్. ఈ ఐటమ్స్ తోటి ఎలా తయారు చేసి మీకు పెడతానో చూడండి. బాగా తాగండి. ఎండల కాలం వచ్చింది, వేడి తగ్గిద్ది, మీకు అంతా బాగా స్మార్ట్గా తయారవుతారు. మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం మీకోసమే ఈ వీడియో. పరమాణం కోసము నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నా. 1 కిలో పట్టే గిన్నె పొయ్యి కింద మంట పెట్టి వెలిగించి ఇప్పుడు గిన్నె పెట్టిన. మీకోసమే ఈ పరమాణము. సతుకుబడ తాగండి, ఎంజాయ్ చేయండి. పరమాణము. వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలోలా రాజమ్మ, ఆ పరమాన్నంతో తాగుతూ ఉంటే మతిపోతుంది, మీకు మతిపోతుంది. వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో. మీకు పాటలు పాడుకుంటుంటే నేను ఇది మర్చిపోయిన అనుకో, గిన్నె మాడి పటక్కిన పగిలిపోద్ది. కాబట్టి హాఫ్ కిలో బెల్లానికి నేను 1 లీటరు నీళ్ళు తీసుకుంటున్నా. ఫ్రెష్ వాటరు, మినరల్ వాటరు, మంచి వాటర్ తీసుకున్నా. 50 గ్రాములు శనగబ్యాళ్ళు. ఎందుకంటే ముందు చేస్తున్నది ఎందుకంటే ఈ ఉడకాలి. శనగబ్యాళ్ళు అప్పటికప్పుడు వేసుకుంటే ఉడకబయ్యా, గుర్తుపెట్టుకోండి. ఈ బాగా ఉడికించుకోవాలి శనగబ్యాళ్ళు. కాబట్టి ఒక 50 గ్రాములు శనగబ్యాళ్ళు వేసి మంట పెడుతున్నా. ఇప్పుడు శనగబ్యాళ్ళు మనం ముందుగా వేసుకున్న శనగబ్యాళ్ళు కాబట్టి బాగా ఉడికినాయి, కొద్దిగా ఉడికిబట్టినాయి బాగా. చూడండి. ఇప్పుడు మనము తీసుకున్న 100 గ్రాములు సబ్బియ్యము వేసుకొని గెలుకుతాము. ఇంకా గంట పెట్టి గెలుకుదాము. ఈ బాగా ఉడికిన తర్వాత అస్సలు పరమాణం అంటే మానమే. దీని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో తెలుసునా, అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈలోగా ఈ ఉడికేలోగా ఒక సాంగ్ వేసుకుందాము. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ సీతారు కొమ్మన చిగురు కోయగలవా, ఓ నరహరి చిగురు కోయగలవా. ఓయ్ చెంచిత, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సితారు కొమ్మల చిగురు కోయగలనే, ఓ చెంచిత చిగురు కోయగలనే. ఒరి ఆం పరమాన్నము తినగలవా నరుడా, పరమాన్నం తినవా, పరమాన్నం తిని పచ్చగా నువ్వు పారుకోగలవా. ఏయ్
మానము తినగలనే ఉన్నరహరే మానము తినగలనే మానము తిని జనాలందరిని పారదోలగలనే నేను పారదోరగలనే. ఆహా, మీకోసమే ఈ వీడియో. సబ్బియ్యము పరమాణానికి బాగా ఉడకాలయ్యా, గుడ్లు రావాలా. ఇప్పుడు సగమే ఉడికినాయి సబ్బియ్యము. గుడ్లు ఎప్పుడైనా సబ్బియ్యము వచ్చినప్పుడు అప్పుడు బెల్లం వేసుకొని చేసుకుందాము. బాగా ఉడుకుతున్నాయి. ఎంతో రుచిగా ఉంటుందిలే. పరమాణం అని కలవరియాల పూర్వం అయితే పెద్దలు గ్లాసులలో పోసుకొని ఒక్కొక్కరు లీటర్ తాగుతారు పరమాణం. ఎంత సలవరమో తెలుసు ఈ ఎండల కాలం. ఇది మామూలు సలవరం కాదులే ఈ పరమాణం అంటే. అంత ఆరోగ్యానికి కూడా మంచిదయ్యా ఇది. బెల్లం పరమాణము చాలా మంచిది ఆరోగ్యానికి. మీ పిల్లలకు కానీ మీకు కానీ చాలా. అసలు ఎండల కాలం ప్రతి ఒక్కరు ఇలా చేసుకొని తినండి, తాగండి, మైమరిచిపోతారు. సలవరం బాడీ ఒళ్ళు కూలెక్కుతుంది ఈ పరమాణం దెబ్బకు. అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, అంత తాగటానికి సింపుల్గా ఉంటుంది. ఇలాగే నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, ఫాలో కాండి. అది ఈ పరమాణము ఉడికేలోగా ఓ మంచి వేమన పద్యం ఒకటి వేసుకుందాము. ఆలుసుతులు మాయా అన్నదమ్ములు మాయా తల్లి తండ్రి మాయా తాను మాయా తెలియనీదు మాయా దీనిల్లు పాడాయే ఈశ్వదాభిరామ ఇనురవేమా ఈశ్వదాభిరామ ఇనురవేమా. అయా సబ్బియ్యము బాగా ఉడికినాయి, 30% ఉడికినట్టే. ఇంకా ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా, బెల్లము వేసుకొని ఉడికించుకోవాలా. బెల్లం వేసుకొని 1/2 కిలో బెల్లం వేసుకొని మనము బాగా కొత్తలాడుతుండేటట్టు ఉడికించుకోవాలి. అది బెల్లం పరమాణం అంటే మానమే. ఎంతో రుచికరం. అసలు ఈ ఎండలకు ఈ పరమాణం తాగితేన సామిరంగా ఒళ్ళు 120 డిగ్రీల వేడి ఉన్నోడికి కూడా చల్లబడిపోవాలి. అంతలా సలవరము బెల్లం పరమాణం అంటే. పూర్వము పెద్దోళ్ళ కాలంలో చిప్పలకు పోసుకొని తాగేటోళ్ళు, జురుకుండేటోళ్ళు పరమాణము. అంత అద్భుతంగా ఉంటుంది. తిరుపతి ప్రసాదము ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్టీగా ఈ పరమాణం ఉంటుందా పక్క. అందులో ఎటువంటి సందేహం లేదు. చూడండి, తాగండి, నీకెందుకు ఇవ్వాలా. ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. అమ్మ పరమాణం మిస్ అయినారు అనుకో, మీరు జీవితంలో ఇట్లాంటి పరమాణం తాగలేరు. అందుకనే మీకోసం మీరు చేస్తున్నా. వేసుకొని కొమ్మండి, నీకెందుకు లాగియండి, అద్దతలు అడిపోవాలి నా సామి రంగా. బెల్లము బాగా పాకు వచ్చేసిందయ్యా పరమాణానికి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాము, పాలు మనము ఈ పాలను కాగబెట్టుకున్నామయ్యా. కాగబెట్టుకొని మనం అట్లా గిన్నెకు పోసి పెట్టుకున్నాం. మీరు కూడా దయచేసి ఇలాగే కాగబెట్టుకొని పోసుకోండి. అర్థమైందా? లైట్గా వేడి చేసుకుంటే చాలు, పెద్దగా ఏమంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఊరికే పాలను ఇట్లా వేడి చేసుకోవాలా. అబ్బా పాలు పోసేసరికి కలరే మారిపోయింది చూడు. పరమాణము పాలు పోసినాక బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం దించుకోవాలా. తీసుకున్నాం 100 గ్రాములు సేమియా వేసుకుంటున్నాము. వేసుకొని బాగా కలబెట్టుకుందాము సేమియాలు. ఆహా, అది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కలు బాగుంటాయి. కొబ్బరి ముక్కలు బాగా టేస్ట్ ఉంటాయి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకున్నాము.
ఇప్పుడు బాగా కలబెట్టుకుందాము. పరమాణం అయిపోయిందా, అది చల్లారినాక చూపిస్తా దాని సంగతి. ఇప్పుడు యాలకులు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం దంచి కొట్టుకొని ఇగో యాలకులు చల్లుకోవాలి. నేను కొద్దిగా కాబట్టి నేను ఉడికట నలిపి వేసుకుంటున్నా. యాలకుల ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇది ఎంతో కమ్మదనంగా ఉంటుంది, అద్భుతమైన రుచి. పరమాణము మానమమ్మ మానము పరమాణము, ఎంత కమ్మనైన రుచి ఈ మానము. పరమాణం తిన్నోళ్ళు 10 కాలాలకు గుర్తుంటుంది. ఇప్పుడు ఈ పరమాణం అయిపోయింది కదా, ఇది చల్లబడ్డ కొంది పరమాణం గట్టి పడుతుంటుంది. మీకు ఒక్కసారి తర్వాత ఇది చల్లబడ్డ తర్వాత దీన్ని చూపిస్తా. ఈలోగా ఒక్కసారి ఆ వేడి జరగకుండా మూత వేసుకుంటాం. ఒక్కసారి మూత తీసుకొని కలబెట్టుకుందామయ్యా. అబ్బబ్బా దీనబ్బా మావయ్యోరి తోట, ఇది తాగుతుంటే ఉంటది గింగిరాల మూట. అబ్బబ్బో అబ్బబ్బా ఏమి రుచి ఉందిరో. పరమాణం చూసారా, బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. చూడండి ఇప్పుడు, ఆహా అదయ్యా పరమాణము. చూడండి ఇప్పుడు ఈ పరమాణాన్ని తయారు చేసుకునే విధానము ఒక్కసారిగా చెప్పుకుందాము. పరమాణానికి 1/2 కిలో బెల్లానికి ఒక 100 గ్రాములు సేమియా, ఒక 100 గ్రాములు సబ్బియ్యము, ఒక 4 యాలకులు, ఒక చిన్న 4 కొబ్బరి ముక్కలు, అటుపోతే ఒక 50 గ్రాములు జీడిపప్పు, ఒక 50 గ్రాములు కిస్మిస్, ఈ మొత్తం ఒక 1/2 లీటర్ పాలు అన్నీ తీసుకొని ముందుగా శనగబేళ్ళు ఒక 100 గ్రాములు ముందుగా గిన్నె పెట్టుకొని 1 లీటర్ నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో శనగబేళ్ళు ఉడికించుకోవాలి. శనగబేళ్ళు ఉడికించుకున్న తర్వాత సబ్బియ్యం వేసుకోవాలి. సబ్బియ్యం వేసుకొని బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఆ బెల్లం అంతా పాకు పట్టి బాగా చిక్కగా వచ్చిన తర్వాత మనము పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా ఉడికించుకొని దించుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పొయ్యి మీదనే ఉంటే సేమియా వేస్తే గడ్డ గట్టిపోద్ది. సేమియాలు దించుకున్నాక వేసుకొని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలుకలు వేసి పైన కొంచెం నెయ్యి వేసుకొని నా సామిరంగా గ్లాసుకు పోసుకొని తాగుతుంటే ఉంటుంది ఈ పరమాణము. సబ్బియ్యం కూడా చూడండి ఎంత గుడ్లు వచ్చినాయో. ఇది మన పరమాణం చేసుకునే విధానము. బెల్లం పరమాణమయ్యా, మానము బెల్లము సూపర్ టేస్టీ. తిరుపతి లడ్డు కన్నా అద్భుతంగా ఉంటుంది అనుకోండి, అంత రుచికరమైన బెల్లం పరమాణము. ఈరోజు మన పల్లె రుచులలో నీకు మన విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్లో మన ఛానల్ నెల రోజులైన సందర్భంగా మీకోసమే ఈ బెల్లం పరమాణం తయారు చేసి చూపించాను. మా వీడియోలు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు తీసుకొస్తుంటాము. ఈ మానాన్ని తాగండి, ఈ పరమాణాన్ని తాగండి, ఎంజాయ్ చేయండి, బాడీని కూల్గా పెంచుకోండి. జై హింద్.